డిసెంబర్ 2025లో ఆర్‌బీఐ రెపో రేట్ అయితే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇప్పుడు ఆ రెపో రేటు 5.25%గా ఉంది. అయినా సరే చాలామంది వాళ్ళకి ఈఎంఐ తగ్గలేదని చెప్పి అడుగుతున్నారు. దీనికి తగ్గపోవడానికి 2 కారణాలున్నాయి. ఒకటి ఓన్లీ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే లోన్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. అదే మీ లోన్ గనక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకో దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అంటే ఫిక్స్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ తీసుకున్నప్పుడు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తే, ఆ 8% త్రూ ఔట్ ద లోన్ అలాగే ఉంటుంది. ఒకవేళ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తే, అప్పుడు రెపో రేట్ బేస్ పెరిగితే మీ యొక్క లోన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఇక్కడ ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించింది కాబట్టి, మీ యొక్క ఈఎంఐ తగ్గాలి. కానీ అది ఆటోమేటిక్‌గా జరగదు. మీరు బ్యాంక్‌ని రిక్వెస్ట్ చేయాలి. సో, ఈ కేస్‌లో ఏంటంటే రెపో రేట్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్‌గా తగ్గించాలి అనేం లేదు. తగ్గించరు కూడా బ్యాంక్ వాళ్ళు. సో, మీరు యొక్క బ్యాంక్‌ని రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తారు. అగైన్ ఇక్కడ చెప్తున్నాను. ఇది రిక్వెస్ట్ మాత్రమే. మీరు దబాయించడానికి ఉండదు. మీరు బ్యాంక్‌ని రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తారు. సో, ఎలా రిక్వెస్ట్ చేయాలంటే మీరు ఏదో బ్రాంచ్‌కెళ్ళి డైరెక్ట్‌గానా అప్లికేషన్ పెట్టొచ్చు. లేదా ఏదైనా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటే, ఈ వీడియో కింద ఆర్‌బీఐ అని కామెంట్ చేయండి. ఈమెయిల్ యొక్క టెంప్లేట్ అలాగే ఆర్‌బీఐ సర్క్యులర్ మీకు డీఎం చేస్తాను. టు బీ ఇన్ ట్రాక్ ఫాలో ఫిన్‌ట్రాక్.